మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకు కలుగునుగాక. ఆమెన్. ఈ దినము యోహాను జన్మమును గూర్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మిచ్చు యోహాను జననం గురించి జకర్యాకు ముందుగా దేవుడు ఎలాగూ తెలియజేశాడు అనే విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ మాటలు వ్రాయబడ్డాయి. అయితే లూకా సువార్త క్రీస్తు శకము 58 నుంచి 63 వరకు సుమారుగా ఈ కాలంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యాంశాలు అందులో యోహాను, యేసు, ఎలిజబెతు, జకర్యా, బాప్తిస్మిచ్చు యోహాను మరియు హేరోదు, పిలాతు, మగ్దలేని మరియా అలా గురించి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే బెత్లెహేము, నజరేతు, గలిలయ, కపెర్నహూము, యెరూషలేము ప్రాంతంలో జరిగినటువంటి ఈ విషయాలను మాత్రమే లూకా సువార్తలో వ్రాయబడ్డాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజు అయినటువంటి హేరోదు దినముల్లో అబియా తరగతికి చెందిన జకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అబియా తరగతికి చెందినటువంటి ఈ జకర్యా అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒక్కతే. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి యెహోవా ఆజ్ఞలన్నింటినీ న్యాయముగా నెరవేరుస్తూ ఉండేవారు. న్యాయ విధుల్లోనూ నిరపరాధులుగా నడుచుకున్నారు. ఎలిజబెతు గొడ్రాలైనందున ఆమెకు సంతానము లేదు. వారిద్దరూ వయస్సు మళ్ళిన వారై ఉన్నారు. జకర్యా తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని ఎదుట యాజకుడిగా పనిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు యాజక మర్యాద ప్రకారం యెహోవా ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి చీటీ వేయగా అతని వంతు వచ్చింది. ధూపం వేస్తున్న సమయంలో జనసమూహం అంతా బయట ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. అప్పుడు యెహోవా దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది. అప్పుడు జకర్యా అతన్ని చూచి కంగారు పడి భయపడ్డాడు. అప్పుడు ఆ దూత అతనితో ఇలా అన్నాడు, జకర్యా భయపడకము, నీ ప్రార్థనకు జవాబు దొరికింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కంటుంది. నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి అని చెప్పింది. నీకు సంతోషము, ఉల్లాసము కలుగుతాయి. అతని పుట్టుక వలన అనేకులు సంతోషిస్తారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ తాగడు. తన తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి అతడు పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకులను వారి ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పుతాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానాన్ని అనుసరించడానికి మళ్ళిస్తాడు. ఈ విధంగా ప్రభువు కొరకు
తయారైన జనాన్ని సిద్ధం చేయడానికి ఏలియాకు ఉన్న ఆత్మశక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళతాడు. అప్పుడు జకర్యా, ఇది నాకు ఎలాగూ సంభవిస్తుంది? నేను ముసలివాడను, నా భార్య కూడా వయసు మళ్ళినది అని దూతతో అన్నాడు. ఆ దూత అతనితో, నేను దేవుని సన్నిధిలో నిలబడే గబ్రియేలును దూతను. నీతో మాట్లాడడానికి ఈ సువార్తమానము నీకు తెలియజేయడానికి పంపబడ్డాను. వాటి కాలములో నెరవేరబోయే ఈ నా మాటలు నీవు నమ్మలేదు గనుక అది నెరవేరే వరకు నీవు మాట్లాడలేక మౌనంగా ఉంటావని చెప్పింది. ప్రజలు జకర్యా కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయంలో నుండి బయటికి రావడానికి అతడు ఆలస్యం చేసినందున అందరూ ఆశ్చర్యపడ్డారు. అతడు బయటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయాడు కనుక ఆలయంలో అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైన్యం చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు. అతడు సేవ చేయవలసిన దినాలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన తరువాత అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయింది. 5 నెలల పాటు ఇతరులకు కనబడకుండా ఉండిపోయింది. మనుషుల మధ్యన నాకున్న అవమానాన్ని వేయడానికి ప్రభువు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలా జరిగించాడని ఆమె అన్నది. ఆ తర్వాత యోహాను పుట్టాడు. అతనికి యోహాను అని పేరు పెట్టారు. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కన్నది. ప్రభువు ఆమె మీద గొప్ప కనికరము చూపించాడు. ఆమె పొరుగువారు, బంధువులు విని అందరూ కూడా సంతోషించారు. 8వ రోజున వారు ఆ శిశువుకు సున్నతి చేయడానికి వచ్చారు. తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు పెట్టడానికి పెట్టబోయారు. అయితే తల్లి, అలా వద్దు, అతనికి యోహాను అని పేరు పెట్టండి అని చెప్పింది. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవరు లేరే అని ఆమెతో అన్నారు. అప్పుడు వారు, వానికి ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నావు అని అతని తండ్రిని సైన్యం చేసి అడిగారు. అతడు వ్రాతపలక తెమ్మని అడిగి అతని పేరు యోహాను అని దాని మీద వ్రాశాడు. దానికి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అతని నోరు తెరవబడింది, నాలుక సడలింది. అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించాడు. చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగింది. యూదయ కొండసీమలంతటా ఈ సంగతులన్నీ చెప్పుకున్నారు. ఈ సంగతులు విన్నవారందరూ వాటిని మనసులో ఉంచుకున్నారు. ఈ బిడ్డ ఎట్టువాడవుతాడో అన్నారు. ప్రభు హస్తము అతనికి తోడై ఉంది. అప్పుడు జకర్యా ప్రభువుని ఇలా స్తుతిస్తూ ఉన్నాడు. అతని తండ్రిని జకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఇలా ప్రవచించాడు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలను దర్శించి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశంలో మన కొరకు రక్షణ శృంగాన్ని పైకెత్తాడు. ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన అది నెరవేర్చాడు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతి నుండి మనలను రక్షించడానికి, మన పూర్వీకుల పట్ల కరుణ చూపడానికి ఆయన పరిశుద్ధ నిబంధన జ్ఞాపకం చేసుకుందును.
మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకొనడానికి, మన శత్రువుల చేతుల నుండి విడిపించి ఏ భయం లేకుండా ఆయనను ఆరాధించడానికి అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా, నీతిగా మన జీవితం అంతా ఉండటానికి ఈ రక్షణ కలుగజేశాడు. నీవైతే ఓ శిశువా సర్వోన్నతిని ప్రవక్తవని పిలువబడతావు. ఆయన మార్గం సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావు. ఆయన ప్రజలకు పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానం వారికి కలిగినట్లు మన దేవుని మహాకృపను బట్టి పరలోకము నుండి ఉదయకాంతి మనల్ని సందర్శిస్తుంది. చీకట్లోనూ మరణాఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలిగిచ్చి మన పాదాలను సమాధాన మార్గంలో చేసేందుకే ఇది. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలులకు బోధించే దినం వరకు ఎడారిలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన యోర్దానులో ప్రజలకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజల్లో కొందరు అడిగారు, నీవు ఏ అధికారం వలన ఈ బాప్తిస్మం ఇస్తున్నావో అన్నారు. అప్పుడు నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను యేసును కాను, ప్రవక్తను అని ప్రజలకు తెలియజేశాడు. ఈ విధంగా యోహాను క్రీస్తుకు మార్గం సిద్ధపరచడానికై అతను ముందుగా జన్మించి ఆయన మార్గమును సరళం చేసినట్లుగా వాక్యములో మనకు తేటతెల్లముగా తెలియజేయబడుతూ ఉంది.